ఏదైతే ఆంధ్రప్రదేశ్లో కొత్తగా ఏర్పడిన ప్రభుత్వం 100 రోజుల పరిపాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఇది మంచి ప్రభుత్వం అంటూ గడప గడపకు వెళ్తుంది కదా, ఇది మంచి ప్రభుత్వం కాదు ముంచే ప్రభుత్వం అంటూ ప్రతిపక్షాలు వైసీపీ అలాగే కాంగ్రెస్ కూడా విమర్శించే పరిస్థితి వచ్చింది. ఎలా చూడాలంటారు మరి దీన్ని? ఉనికికై ఒకళ్ళ ఆరాటం, కేసుల నుంచి తప్పించుకోవడం కోసం ఇంకోళ్ళ పోరాటం. కాంగ్రెస్ పార్టీ ఏమో ఉనికించి ఆడుకోవడం కోసం ఆరాటపడుతుంది. ఇప్పుడే ఈ గత ప్రభుత్వంలో చేశారు అరాచకాలు పాపాలు, వాళ్ళు ఏంటంటే వీటి గురించి తప్పించుకోవడం కోసం ఏదో ఒకటి మాట్లాడుతూ ఉంటారు. గత ప్రభుత్వం చేసినన్ని తప్పిదాలు ఈ దేశంలో ఎక్కడా కూడా ఏ ప్రభుత్వాలు చేసి ఉండవు. కాబట్టి ప్రజలు ఒకసారి అవకాశం ఇద్దాం జగన్మోహన్ రెడ్డికి అని చెప్పేసి భావించి పూర్తి స్థాయిలో మంచి మెజార్టీ ఇచ్చారు 151 సీట్లతోటి. ఇస్తే మీరు ఏం చేశారంటే ప్రతిదీ కూడా 151ని చూసుకొని మన అబద్ధాలని ప్రజలు ఎల్లకాలం నమ్ముతారు, లేదా మనం ఏం చేసినా కూడా ప్రజలు నమ్ముతారు. ఎన్ని అబద్ధాలు చెప్పినా, ఎలా అబద్ధం చెప్పినా, వాదం చేసినా, సంవాదం చేసినా, మితండవాదం చేసినా కూడా ఆంధ్రప్రదేశ్ ప్రజలు నమ్ముతారు మనల్ని అనుకొని అదే భ్రమలో గూడు కట్టుకొని ఉన్నారు. ఏదైతే మిమ్మల్ని నమ్మి ఆ రోజు 2019లో తెలుగుదేశం పార్టీకి 23 సీట్లు ఇచ్చారు ప్రజలు, మిమ్మల్ని నమ్మి ఆ నమ్మకాన్ని మీరు వమ్ము చేసేసి ఎవరిని ఎక్కడ ఎంత మట్టికి తీసుకెళ్లాలో చావు చివరిదా తీసుకెళ్ళిపోయారు. ఒక్కొక్కరిని, రాష్ట్రాన్ని కూడా చావు చివరంటే భౌతిక చావు కాదు, బతకలేక పరిస్థితులను అలా కల్పించారు. ఇవాళ మీ యొక్క అరాచకాలని ప్రజలు చూసి మిమ్మల్ని ఏం చేయాలి, ఎంత మట్టికి తీసుకెళ్లాలంటే 11 సీట్లకు తీసుకొచ్చి మీకు కూర్చోబెట్టిన పరిస్థితి రాష్ట్రంలో చూసాం. ఇప్పుడు కూడా ఇంకా మంచి ప్రభుత్వం కాదు అని అన్నారంటే మీరు ప్రజా సమస్యలు ఉంటే పోరాటాలు చేయండి, తప్పులేదు. కానీ ఇచ్చిన హామీలు అమలు చేసుకుంటూ మీరు చేసినటువంటి పొరపాటుల్ని, మీరు చేసినటువంటి అఘాయిత్యాల్ని ఎక్కడి నుంచి చూసుకోండి, కులాలు మతాలు ప్రాంతాలు రాజధాని కాడిని వంచి ఏ వర్గం వారికి ఏం కావాలని ప్రతి విషయంలో కూడా మీరు చేసినటువంటి అరాచకాలని తిప్పికొడుతూ మీరు చేసిన తప్పిదాలని సరిదిద్దుతూ మళ్ళీ ఇప్పుడు సుభిక్షమైన పరిపాలన అందించడానికి కృషి చేస్తున్నారు. ఇవాళ పింఛన్లు ముఖ్యంగా మరి మీరు ఏదో కొండల్ని పగలగొట్టి పిండులు చేస్తూ ఉన్నారు. మరి ఆ రోజు 3,000 రూపాయలు 2,000 రూపాయలు ఉన్న పింఛన్ని మీరు 3,000 చేయడానికి మీకు ఎంత టైం పట్టింది? 5 సంవత్సరాలు టైం పట్టింది. సంవత్సరానికి 250 కాడికి పంచుకుంటూ దాన్నే సచివాలయాల కాడ మీటింగులు పెట్టి ఆ గొప్ప ఈ గొప్ప అని చెప్పి చెప్పుకుంటూ సంవత్సరం పట్టింది. అదే చంద్రబాబు నాయుడు గారు వచ్చిన ఒకే నెలలో 1000 రూపాయలు పెంచేసి ఆ పెంచిన 1000 కూడా ఇచ్చిన వాగ్దానం ప్రకారం 2 నెలల ముందు నుంచి ఎప్పుడైతే ఎలక్షన్ ఫలితాలు వచ్చినాయో దానికి 2 నెలల ముందు నుంచి ఇచ్చిన మాట ప్రకారం పెంచి పింఛన్లు ఇచ్చిన చరిత్ర చూసాం. ఇవాళ రేషన్ బియ్యం ఇప్పుడు మీరు చెప్పుకున్నారు వాలంటీర్ వ్యవస్థ లేకపోతే ప్రపంచం ఆగిపోయిద్దేమో అన్నట్టుగా ఫీల్ అయిపోయారు. ఇవాళ వాలంటీర్ లేకపోయినా కూడా వాలంటీర్ కళ్ళని బ్రహ్మాండమైన పనిచేసి ప్రజలకి ఏది కావాలో అది అందిస్తున్న పరిస్థితి రాష్ట్రంలో చూస్తున్నాం. ఈ వాలంటీర్లు ఎందుకు పెట్టుకున్నారంటే కేవలం ఆ పార్టీ భజన చేసి జనాల్ని భయభ్రాంతికి గురి చేయడానికి పెట్టుకున్నారు తప్ప ఆ రోజున్న వాలంటీర్లు నేను ఒక ఉద్యోగిగా మారిపోయాను, నేను ప్రజలకి ప్రభుత్వం చేస్తున్న పనులని ప్రజలకు వివరించి ప్రభుత్వం ఇదిగా ఉండాల్సింది పోయి పార్టీకి అనుకూలంగా వెళ్ళిపోయారు. ప్రభుత్వ కార్యక్రమాల్లో పాల్గొనాల్సిన వాలంటీర్లు ఏదైతే ఉన్నారో వాళ్ళు పార్టీకి అభిమానులుగా మారిపోయి పార్టీ పరంగా పార్టీ ఇచ్చిన పాంప్లెట్లు పంచడానికి పరిమితం అయిపోయారు. మరి ఇవాళ అదే చూసుకుంటే రాష్ట్రంలో నీటిపారుదల ప్రాజెక్టులు కావచ్చు, ఇటు అమరావతిలో జరగవలసిన పనులు డెవలప్మెంటు, అధికారిక నివాసాలు కావచ్చు, రోడ్లు కావచ్చు, కరెంటు కావచ్చు, అనేక విషయాల్లో కూడా ఇవాళ ప్రభుత్వం స్పీడ్కి వెళ్తుంది. అలాగే యువతకు కావాల్సినటువంటి ఉద్యోగాల గురించి వాళ్ళకి ఏ కంపెనీలు తీసుకురావాలి కేంద్రం నుంచి అనేది మళ్ళీ స్కిల్ డెవలప్మెంట్ తీసుకొచ్చేసి వాళ్ళకి ఉద్యోగ అవకాశాలు కల్పించాలి, మళ్ళీ వాళ్ళ భవిష్యత్తును తీర్చిదిద్దాలి అని చెప్పేసి ఎవరికైతే పింఛన్ ఇస్తా ఉన్నారో కొత్తగా వచ్చే నెల నుంచి కొత్త పింఛన్లు ఇచ్చే బాధ్యత. ఇంకా ముఖ్యంగా ఏంటంటే ఈ రాష్ట్రంలో పేదవాడికి రక్తాన్ని తాగినటువంటి మద్యపాన నిషేధం చేస్తా అన్నటువంటి ఆనాటి జగన్మోహన్ రెడ్డి హామీ తుంగలో తొక్కి 100 రూపాయలు 150 రూపాయలు ఉన్న మద్యాన్ని తీసుకెళ్లి 300 రూపాయలు 350 రూపాయలు అమ్ముకొని పేదవాళ్ళ రక్తం తాగిన పరిస్థితి రాష్ట్రంలో చూసాం. ఇవాళ మరి చంద్రబాబు నాయుడు గారు వచ్చి 100 రోజులు 110 రోజులు అయ్యేటప్పటికి
మద్యం మీద కూడా ఒక అధికారమైన పాలసీ తీసుకొచ్చేసి మళ్ళీ మద్యం టెండర్లు పిలిచి పారదర్శకంగా ప్రైవేట్ వ్యక్తులకి ఇచ్చేసి మీరు ఆ ఇస్తున్న చీప్ మందు అమ్మడానికి కూడా క్యూ లైన్లో పెట్టి ప్రజలు హింసించారు. రేపు ప్రైవేట్ వైన్స్ కానీ వస్తే రాష్ట్రంలో మీరు ప్రజల్ని ఎలా బానిసలు చూశారో అలా చూసే పరిస్థితి ఉండదు. ఇంకొకటి కూడా ఏంటంటే ఇప్పుడు గవర్నమెంట్ వైన్స్లో కూడా ఎక్కువ రేట్లకు అమ్ముకుంటున్నారంట. ఏది బ్రాండ్స్ లేక మొన్న అంత ముందు కూడా అమ్మారంట జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు. రేపు గవర్నమెంట్ కింద మళ్ళీ వైన్స్లు తీసుకొస్తే మళ్ళీ చంద్రబాబు నాయుడు గారు అన్నీ కూడా రేట్లు తగ్గిస్తామని చెప్పేసి ఎవరికైతే అలవాటు ఉందో వాళ్ళకి సాధారణంగా తక్కువ రేటుకి మద్యం ఇచ్చేటువంటి పరిస్థితి తీసుకొచ్చారు. మరీ ముఖ్యంగా మీరు దోచుకున్న వనరులో భాగంగా మద్యం గురించి చెప్పడం జరిగింది. తర్వాత రెండోది వచ్చేసి ఇసుక. ఏదైతే ఇసుక కేంద్రానికి ఇస్తామన్నారు, అది అన్నారు, టెండర్లు అన్నారు, అది చేసి ఇది చేసి ఇసుక ఆపేసి ఇసుక మీద ఆధారపడినటువంటి ఎన్నో కుటుంబాలని రోడ్డు పాలు చేసేసి వాళ్ళు ఏడుస్తుంటే, వాళ్ళు బాధపడుతుంటే, వాళ్ళు కొంతమంది ఆత్మహత్య చేసుకొని చనిపోతుంటే వాళ్ళ కళ్ళలో ఆనందం చూసి ఆనందంతో ఒక రకమైన పైచికాన్ని పొందినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు ఇవాళ ఇసుక ఎక్కడైతే ఉందో చంద్రబాబు నాయుడు గారు క్లియర్గా చెప్తున్నారు. ఇసుక అనేది మీరు ట్రావెలింగ్ ఖర్చు తప్ప ఎక్కడ ఇసుకున్నా కూడా మీకు కానీ బండిలో పోసుకునే ఓపిక ఉంటే, బరువు మోసి ఇది ఉంటే మీ బండిలో ఎద్దు బండి కావచ్చు, ట్రాక్టర్ కావచ్చు, ఆటో కావచ్చు, లారీ కావచ్చు, మీరు పోసుకొని వెళ్ళిపోవచ్చు. కాకపోతే కేవలం ట్రాన్స్పోర్టే మీరు పెట్టుకోవాలి. అదే ఎద్దుల బండి అయితే రూపాయి ఇచ్చే పని లేదు. ఆటో అయితే ఒక బాడిగ ఉండిద్ది, ట్రాక్టర్ అయితే ఒక బాడిగ ఉండిద్ది, లారీ అయితే ఒక బాడిగ ఉండిద్ది. కేవలం ఒక బాడిగ పెట్టుకొని మాత్రమే తీసుకెళ్లాలని చెప్పేసి వాళ్ళు ఆన్లైన్ కూడా చేయడం జరిగింది. మరి ఇంకా సంక్షేమం గురించి పోతే ఆర్టీసీ బస్సులో మహిళలు ఫ్రీ అన్నారు, అది కూడా ఇవ్వబోతున్నారు. తల్లికి వందనం కూడా ఇవ్వబోతున్నారు. 100 రోజుల్లో అస్సలు ముఖ్యంగా మీరు చేసినటువంటి ల్యాండ్ టైటిల్ యాక్ట్ చట్టం తీసుకొచ్చారు. రియల్ ఎస్టేట్ రంగం ఎవరైనా పిల్లల పెళ్లిళ్ళ కోసం దాచుకున్న చిన్నపాటి స్థలాలు కూడా 50 గజాలు, 100 గజాలు, 200 గజాలు అమ్మి పిల్లలు పెళ్లి చేసుకోవాలి, వాళ్ళ సైన్ బట్టి వాళ్ళ దగ్గర ఉన్నది అమ్ముకోవాలి అనుకుంటే ఆ రోజు మీరు తీసుకొచ్చిన ల్యాండ్ టైటిల్ యాక్ట్ వల్ల ప్రజలు ఉరేసుకునే పరిస్థితి కల్పించారు. ఈ రాష్ట్రంలో అసలు బతకగలుగుతామా, బతుకు భరోసా ఉందా? చదువుకున్నోళ్ళు, ఏదో సాఫ్ట్వేర్ ఇంజనీర్లు, పెద్ద పెద్ద ఉద్యోగాలు చేసుకునేవాళ్ళు, పెద్ద పెద్ద వ్యాపారాలు చేసుకునేవాళ్ళు అటు ఆలోచించుకునే తెలంగాణ పోవాలా, లేకపోతే తమిళనాడు పోవాలా, అటు కర్ణాటక పోవాలని చెప్పేసి ఆలోచించుకునే పరిస్థితి ఉంది. మరి సాధారణ మానవుడు చిన్న చితక వ్యాపారాలు చేసుకునేవాళ్ళు మీ హయాంలో వ్యాపారాలు లేక అల్లాడిపోయి ఈ రాష్ట్రంలో బతకగలుగుతామా, లేదా పక్క రాష్ట్రాలకు వెళ్ళి బిచ్చం ఎత్తుకునే పరిస్థితి వస్తుందా అని చెప్పి ఆలోచించుకునే పరిస్థితుల్లో ఎన్నికలు రావడం, ఆ ఎన్నికలు వచ్చే సమయంలో ప్రతి ఒక్కడు కూడా ఎంతగా అభిమానించాడో మీకు అంత మీద మీ ముడ్డి మీద కర్రలు పెట్టి చాచి మీకు కొట్టి 23ని మీరు ఏ సీట్లు వచ్చినాయని చెప్పి ఏ విధంగా హేళన చేశారో దానికంటే దారుణంగా మీకు 11 సీట్లు ఇచ్చి ఇవి కూడా మీ మొహానికి ఎక్కువే అన్నట్టుగా ఈ రాష్ట్ర ప్రజలు తీర్పిచ్చారు. మీరేమో ఇది అంటున్నారు, కానీ జగన్మోహన్ రెడ్డి కానీ వాళ్ళ నాయకులు కానీ అంటుంది ఏంటంటే కనుక చంద్రబాబు నాయుడు 100 రోజుల పరిపాలన ఏదైతే ఉందో ఆ 100 రోజుల పరిపాలన ఫెయిల్ అయింది కాబట్టి ముంబై నటి జత్వానీని తీసుకొచ్చారు, ఇటు తిరుమల లడ్డు వ్యవహారాన్ని తీసుకొచ్చారనే మాట అయితే అంటున్నారు కదా. మరి జత్వానీని తీసుకొస్తే జత్వానీది ఏదన్నా ఒక అభూత కల్పన కేసు పెడితే ఈ రాజ్యాంగం, ఈ పోలీస్ వ్యవస్థ ఇవన్నీ ఊరుకుంటారా? మీ ప్రభుత్వం ఇంత హోదాలో ఉండి ఒక నటిని ఐఏఎస్ని అడ్డం పెట్టుకొని మీ రాష్ట్ర ఈ ప్రభుత్వ సలహాదారులు కలిసి మీరు దొంగలు, గుండాఖోర్లు అందరూ కలిసేసి ఒక మహిళని ఏ విధంగా ముంబై నుంచి తీసుకొచ్చేసి లైంగికంగా వేధించేసి ఆమె జీవితాన్ని నాశనం చేసి ఆమెని మానభంగాలు చేసేసి దీంట్లో పోలీసులు ఏదైతే చట్టాన్ని కాపాడవలసిన ఐఏఎస్ పోలీసులు ఉన్నారో, ఐపీఎస్లు ఉన్నారో వాళ్ళు కూడా మీ ప్రభుత్వానికి తొత్తులుగా మారిపోయి ఇవాళ జైలుకి వెళ్ళబోయే పరిస్థితికి దగ్గరగా ఉన్నారు. జైలుకి వెళ్లకుండా ఇవాళ కోట్లు చీట్లు తిరుగుతూ స్టేలు చేసుకోవడం కోసం ప్రయత్నాలు చేస్తున్నారు. అసలు సిగ్గు శరం ఉంటే మీకు ఇంకా ఈ రాష్ట్రంలో రాజకీయం మాట్లాడటానికి మీకు అవకాశమే లేదు. ఒక మహిళ, ఒక నటిని మీరు ఏ విధంగా వేధించారు? బాంబే వెళ్ళి ఆమెను తీసుకొచ్చేసి మీరు ఆ విద్యాసాగర్, కుక్కల విద్యాసాగర్ అనేవాడు కలిసి ఈ పోలీసు వ్యవస్థల్ని కొంతమంది దుర్మార్గులు, ఈ పోలీసులో ఉన్నటువంటి కొంతమంది దుర్మార్గులను అడ్డం పెట్టుకొని, చేతగాని సన్నాసులను అడ్డం పెట్టుకొని ఒక మహిళని వేధించేసి ఆమెని వాళ్ళ జీవితాల్ని ఒక రాష్ట్రంలో ఒక మహిళకి బతుకు భరోసా లేకుండా చేసినటువంటి పరిస్థితులు ఇది ఒక్కటే బయటపడింది. ఇలాంటి కోకోలు ఉన్నాయి మీ మీద తవ్వితే
మీరు ఇంకోటి చెప్పారు తిరుపతి లడ్డు గురించి, పారదర్శక రివర్స్ టెండరింగ్ అని చెప్పేసి ఆ రోజు ప్రతి విషయంలో కూడా పెద్ద ప్రగల్భాలు పలికిన ఆనాటి ముఖ్యమంత్రి, ఆనాటి మంత్రులు చివరికి భక్తుల మనోభావాలు, ఎవరైతే భక్తులు హిందూ సోదరులు ఉన్నారు వాళ్ళు అమితంగా వెంకటేశ్వర స్వామిని కొలుచుకుంటారు, నెలకు ఒకసారి పోయి వచ్చేవాళ్ళు ఉన్నారు, వారానికి ఒకసారి పోయేవాళ్ళు ఉన్నారు, 6 నెలలకి సంవత్సరానికి కూడా పోయేవాళ్ళు ఉన్నారు. వెళ్ళినప్పుడు అక్కడ సాధారణంగా తిరుపతి లడ్డు తెస్తారు. లడ్డు తెచ్చినప్పుడు ఇక్కడ అన్ని వర్గాల ప్రజలకు ఇస్తారు. దాంట్లో భాగంగా నాకు తెలిసిన వాళ్ళు చాలామంది నాకు తిరుపతి లడ్డు ఇస్తే నేను కూడా మా సోదరుడు తెచ్చిచ్చాడని చెప్పి ప్రేమతో తింటాను. అలాంటి దాంట్లో గత ప్రభుత్వ దౌర్భాగ్యులు కలిపినటువంటి ఏదైతే ఈ యానిమల్ ఫ్యాడ్ ఉందని చెప్తున్నారో అసలు అది తలుచుకుంటేనే ఒళ్ళు గొగ్గరపడుస్తుంది. ఎందుకంటే ఒక సోదరుడు ఇచ్చాడు తిరుపతి లడ్డు అంటే దేవుడి ప్రసాదం మనోడు ఇచ్చాడని చెప్పి మేము కూడా ఒక ముస్లిం సోదరులుగా తిన్నటువంటి పరిస్థితి రాష్ట్రంలో ఉంది. ఇవాళ అది వింటే ఈ ప్రభుత్వం, ఈ నీచ నికృష్ట దౌర్భాగ్యపు ప్రభుత్వం ఇలాంటి చండాలపు పనులు ఈ రాష్ట్రంలో చేసిందా? అసలు వీళ్ళని ప్రతిపక్ష నాయకులని చెప్పుకోవచ్చా? వీళ్ళని ప్రజల మధ్యకు రానివచ్చా? అతను ప్రతిపక్ష అసలు ఒక ఎమ్మెల్యే అని కూడా జగన్మోహన్ రెడ్డి చెప్పుకోవాల్సిన పరిస్థితి రాష్ట్రంలో ఉందా? ఇలాంటి అరాచకానికి ఈ రాష్ట్రంలో తెగబడ్డారంటే ప్రతి కులంలో కూడా ఇవాళ హిందూ సోదరులు వాళ్ళ ఒక గుడిది వాళ్ళ బయటపడింది. ఇలాంటి ఎన్ని ఉన్నాయో అసలు ఏమేమి చేశారో ఇంకా ఇవాళ చూస్తే అనంతపురం జిల్లాలో రాములవారి గుడిలో రథాన్ని తగలబెట్టాడు ఒక సన్నాసి. దేనికి చేస్తున్నారు మీరు ఇలాంటివన్నీ? ఇంకా మతాల మధ్య కులాల మధ్య చిచ్చులు పెట్టి ఇంకా దౌర్భాగ్యుడిని మళ్ళీ ముఖ్యమంత్రిని చేయాలని ప్రయత్నాలు చేస్తున్నారా? మీ కలలుగా మిగిలిపోతే ఈ రాష్ట్ర ప్రజలను మళ్ళీ మీకు ఎప్పుడు కూడా జీవితంలో ముఖ్యమంత్రి అనే పదం దాకా దగ్గరగడు కదా కన్ను చూప మేర్లు కూడా మీకు తీసుకెళ్లే పరిస్థితి ఉండదు. తస్మత్ జాగ్రత్త. ఇలాంటి అదోపనులు మానుకొని కేవలం ప్రజాక్షేమం కోసం ఆలోచించే నాయకులుగా ఉండండి తప్ప ప్రజల్ని ఇబ్బంది పెట్టే నాయకులుగా మాత్రం ఉండొద్దని చెప్పేసి ఈ ప్రతిపక్ష నాయకుల్ని డిమాండ్ చేస్తున్నాం.